को पड़ेगा। साथ दीजिएगा आप लोग जो देश को बर्बाद कर रहे। सबसे बड़ी भूमिका मीडिया की है। लोग कब्जा लिया है इन लोगों ने, पिटे हुए लोग हैं ये लोग, पिटे हुए लोग हैं। ये आज का अखबार लाओ, आज का अखबार लाओ, सारा अखबार लाओ, हम आपको देखता है कि कितना परसेंट विपक्ष को स्पेस मिला और कितना बीजेपी और जदयू के लोगों को ये लोग स्पेस देते हैं। चुनौती है, कल का अखबार लाओ, परसों का अखबार लाओ। आज बिहार में ఏమంటున్నాడు, మీడియాను కంట్రోల్లో పెట్టుకొని కథలు వాడుతున్నారని తిడుతున్నాడు. ఒకసారి ఇప్పుడు వాడికి మార్పు కావాలని నీకు ఓట్లేసారు, నువ్వు అధికారం వచ్చిన దాన్ని అధికారాన్ని ప్రజల బతుకులు మార్చడానికి వాడాలి. నేను చేసినా అని చెప్పుకుంటే ఓటేస్తారు, కానీ పొద్దుగా లేస్తే కుట్రలు కుతంత్రాలు చేస్తా అంటే ఈ అన్నిట్ల బ్రాహ్మణులు పెట్టుకుని హైకోర్టు జడ్జిలని, సుప్రీంకోర్టు జడ్జిలని, ఈ ఎలక్షన్ కమిషన్ అధికారులని అన్ని నీ చేతిలో పెట్టుకొని ఈ మీడియాని కంట్రోల్లో పెట్టుకొని నువ్వు అన్ని నంబర్స్ మార్చేసి అన్ని మార్చేసి అడ్డదారులా అది గెలిచినా అంటే అది గెలిపారా? ప్రజలు ఓటేస్తే గెలిచినట్టు కదా. మోసం చేస్తే అది ఎట్లా గెలిపవుతుంది అంటే అట్లా అట్లా దుర్వినియోగం చేసేసి ప్రజల బతుకులతో ఎల్లకాలం ఆడుకుంటా అంటే ప్రజలు ఏం చేస్తారు? లాస్ట్కి అన్ని దారులు మూసేస్తే ఏం చేస్తుంది? పిల్లైనా ఏం చేస్తుంది? మీద దుంకుతుంది, పామైనా ఏం చేస్తుంది? కలుస్తుంది. సిమిలర్లీ నువ్వు అన్ని దారులు మూసేస్తే ఏం చేస్తారు? ప్రజలందరూ ఆయుధాలు పట్టుకుంటారు. నువ్వు రైతులకు నల్ల చట్టాలు తెస్తే 700 మందిని చంపినావు, వాళ్ళ యొక్క ఊచలు వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్ వేసినావు, లేకపోతే వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కించినావు అని ఊకోవాలి కదా. నీ చట్టాలు వెనక తీసుకుని కొట్లాడారు కదా. దేశ ప్రజలందరూ అదే అవుతుంది. ఇవాళ సివిల్ వార్ అవుతుంది. ప్రజలందరూ ఆయుధాలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తారు. ఎల్లకాలం తీసుకోరు ఆపరేషన్ గుర్తుపెట్టుకో. బ్రాహ్మణుడు ఎవడో నీ యొక్క నాగబంధాలు మలగొట్టడం మాకు శాతగా కాదు. డోంట్ టెస్ట్ అవర్ పేషెన్స్. ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. ఈ అబ్యూజ్ నడవది. వాడి ఆధిపత్యం కోసం వాడు రాసుకున్న పుస్తకమే తప్పు రాసుకున్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉట్టినే కాలబెట్టమని రీజన్ లేకుండా నువ్వు రాసుకున్న పుస్తకమే తప్పు రాసుకున్నావు. నువ్వు పైన ఉండాలని రాసుకున్నావు కాబట్టే వర్ణ వ్యవస్థ తెచ్చినావు, కాబట్టే కుల వ్యవస్థ తెచ్చినావు, కాబట్టే నీ చేల ఇవన్నీ నువ్వు పైన ఉండి రాజ్యం వెళ్ళాలంటే ఇవన్నీ వ్యవస్థలు ఉంటేనే రాజ్యం వెళ్ళగలుగుతావు. అర్థమైందా? కాబట్టి ఈ పుస్తక సోర్సే నీ రాజ్యాంగమే, నీ మనువాదం అనే రాజ్యాంగమే తప్పు ఉన్నప్పుడు దాన్ని చింపేస్తే నీ చెత్త అంతా మిగుతుంది. కాబట్టి అందుకని చెప్పమన్నాడు. ఉట్టినే ఇమ్మనిలే, ఆయనకే కోపం మీద కాదు. ఇది ఉన్న ఈ మనువాద పుస్తకం ఉన్న రోజులు ఈ వర్ణ వ్యవస్థ ఉంటది, ఈ కుల వ్యవస్థ ఉంటది, వాడి ఆధిపత్యం పైన ఉంటది. ఇది చెత్త వద్దు అనడానికి ఈ వ్యవస్థ మారాలని చెప్పమన్నాడు. ఉట్టినే ఇమ్మనిలే అంబేద్కర్ గారు. ఉట్టినే మేధావి కాలే ఆయన. అర్థమైందా? ఆయన సమస్యకు రూట్ ఏడుందో కనుక్కొని ఆ విధంగా ఆయన దానికి సమస్య పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేసిండు. అర్థమైందా? చెత్త నా కొడుకులు. పొద్దుగా లేస్తే ఫేకు. వాడు కాంగ్రెస్ అయితే ఏమైంది? అయితే కాంగ్రెస్ వాడు భారతీయుడు కాదా? వానికి హక్కు లేదా? రాజ్యాంగం భారతదేశాన్ని పరిపాలించే హక్కు లేదా ముస్లింకి? ఎవడైనా 5 ఏళ్లే కదరా, వాడి పరిపాలన నచ్చకపోతే వాడిని తీసేసి ఇంకొని పెట్టుకుంటాం కదా. ఎవడైతేంది, వాడు ఏ కులమైతేంది, ఏ మతం అయితే నాకేంది? వాడు ఎవడైనా భారత రాజ్యాంగాన్ని పాటించాల్సింది. పాటించకపోతే భారతీయులు ఊరుకోరు కదా, భారత ఆర్మీ ఊరుకోదు కదా. ముస్లింవాడు ప్రధాని అయితే వాడు ఇష్టం చేస్తా అంటే ఊరుకోడు కదా మన భారత ఆర్మీ. ఎవడైనా భారత రాజ్యాంగాన్ని పాటించాలి కదా. ఎవడైతేంది? చెత్త నా కొడక. కులం మఠాధిపతి అయితే మోడీ మఠాధిపతి అవుతాడు. శృంగేరి మఠము, ఇంకో మోడీ మఠము, తొక్కల మఠము, వాడోడు పెట్టుకున్నాడు వేరే దేశం పోయి ఆ మఠం పెట్టుకో. అప్పుడు నేను హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తా, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకో. దానికి అప్పుడు ముస్లిం కాలేడు కాబట్టి. కానీ ఇది భారత రాజ్యాంగ పదవికి దానికి మతం రంగు ఎందుకంటే అంటగడతావు? ఆలోచించండి మిత్రులారా. ఓకే, దొంగ నా కొడుకులు. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని పాత చెప్పు తీసుకొని కొట్టాలి. పొద్దుగాల లేస్తే కుట్రలు కుతంత్రాలు. ఏం చేసిండ్రు రే చంద్రబాబు నాయుడు లుచ్చన్నా కొడక? మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిండు, దేశానికి ఏం చేసిండు? భార్యనే చూసుకోలేడు, దేశాన్ని ఏం చూస్తాడు అని నువ్వే తిట్టినోడివి. ఇవాళ వాడు గొప్పోడు అని, వాడంత గొప్ప నాయకుడు లేడని పొగుడుతున్నావు అంటే నువ్వు మనిషివా? ఇంకా అంతకంటే అద్వానం ఏమైనా ఉన్నదా? నీకు సిద్ధాంతము ఒక ఏమో ఉన్నదిరా చంద్రబాబు నాయుడు వచ్చిన కొడుక. నీకు అధికారం కోసం ఏమన్నా చేస్తావా? ఎంత నీచానికైనా దిగజారుతావా? ప్రజలకు ద్రోహం చేస్తావా? తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే తెలంగాణ ప్రజలు కాల్చుకోదు. నువ్వు ఆంధ్రప్రదేశ్ వీకింది ఏం లేదు, తెలంగాణ వీకింది ఏం లేదు. ఈడున్నా దోసుకున్నావు, ఆడున్నది ఇప్పుడు అదే చేస్తున్నావు.
చూడండి, ఇంకా 5 ఏళ్ళైనా పోలవరం కంప్లీట్ కాదు, రాసి పెట్టుకోండి. చేసే ఉద్దేశం లేదానికి. దొంగలు